రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. రిజిస్ట్రార్ ఛాంబర్లో బైఠాయించారు. యూనివర్సిటీపై చిత్తశుద్ధి లేని రిజిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకునేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు విద్యార్థి సంఘం నేతలు. ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పోలీసుల దాడిలో గాయపడ్డ ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీని పరామర్శించారు బీజేపీ నేతలు. పోలీసులు జుట్టు పట్టుకొని లాగడం అమానుష్యమన్నారు. దాదాపు 15 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రొటెస్ట్ని అడ్రస్ చేసిన పాపాన ఎవరు పోలేదు. పైగా ప్రొటెస్ట్ చేసినప్పుడు అక్కడ అతి దారుణంగా 2 కానిస్టేబుల్స్ వచ్చి ఝాన్సీ జుట్టు లాక్కొని వెళ్ళిన పరిస్థితి. తెలంగాణ పాలన ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన అని చెప్పుకుంటా ఉంది. తెలంగాణ ఆడపడుచులకి ఫ్రీ బస్సులు ఇచ్చినంత మాత్రాన ఈరోజు మాకు గౌరవం ఇచ్చినట్టు కాదు. ఫ్రీ బస్సులు అవసరం లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఉండాలి. ఇట్లాంటి సొసైటీలో ఒక నిరసన తెలపలేని పరిస్థితి ఉన్న ఇట్లాంటి పాలనలో ఈ రోజు దాకా కూడా జరిగి 24 గంటలు అయినా కూడా సంఘటన ఆ ఫీమేల్ కానిస్టేబుల్ మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర ఆఫీసర్లు కానీ ఈ రోజు దాకా స్పందించలేదు. కాబట్టి ఝాన్సీ మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఇమీడియట్గా ఆ ఫీమేల్ కానిస్టేబుల్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 15 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రొటెస్ట్ని అడ్రస్ చేసిన పాపాన ఎవరు పోలేదు. పైగా ప్రొటెస్ట్ చేసినప్పుడు అక్కడ అతి దారుణంగా 2 కానిస్టేబుల్స్ వచ్చి ఝాన్సీ జుట్టు లాక్కొని వెళ్ళిన పరిస్థితి. తెలంగాణ పాలన